Hi guys, welcome to Adarsh Motors. Present మీ కోసం తీసుకొచ్చిన మైలేజ్ వెహికల్స్ అండ్ స్పోర్ట్ టైప్ ప్రీమియం వెహికల్స్ ఏవైతే మన దగ్గర అవైలబుల్ ఉందో స్టాక్ ప్రెసెంట్ గా మన షోరూంలో. సో ప్రతి ఒక్క డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో టోటల్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి, స్కిప్ అయితే చేయకండి. సో మైలేజ్ కావాలనుకుంటున్నా మైలేజ్ కామెంట్ మెన్షన్ చేయండి, ఏది కావాలనుకుంటే కామెంట్ మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళేటప్పుడు కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. సో డీటెయిల్స్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అండ్ ఇన్స్టాలో ఐడి కూడా ఉంటుంది, ఐడి కూడా ఫాలో అయ్యండి. adarshmotors.in అని ఉంటుంది. అండ్ ఈ చాలా తరపు నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. అది ఎంత అనేది ఇక్కడికి వచ్చాక మీరు వెహికల్ని బట్టి మాట్లాడుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ప్రజెంట్ మనం వచ్చేద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు మైలేజ్ వెహికల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ బజాజ్ సిటీ 100 ఉంది, 2016 మోడల్. ఇది వచ్చేసి మనకి 37,000 ఉంది, ఫైనల్ 34,000 వరకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 2018 మోడల్ ప్లాటినా ఉంది, వెరీ గుడ్ కండిషన్, మ్యాక్విల్ ఉంటుంది. 18 మోడల్ 55,000 చెప్తున్నారు, ఫైనల్ 51 వరకు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి 2022 మోడల్ ప్లాటినా ఉంది. ఇది వచ్చేసి మనకి 65,000 ఉంది, ఫైనల్ మీకు 61 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బజాజ్ సిటీ 125X ఉంది అనమాట. ఇది 2022 మోడల్, జస్ట్ 19,000 మాత్రమే తిరిగింది, 68,000 ఉంది, మ్యాక్విల్ ట్యూబ్లెస్ టైర్స్, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి 68,000 ఉంది, ఫైనల్ మీకు 65-64 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ హోండాలో ఎక్స్ప్లెయిడ్ కూడా ఉంది, 2018 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 65,000 ఉంది, సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 60 వరకు వస్తుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాషన్ ప్రో ఉంది, 2012 మోడల్ ఉంది, ప్యాషన్ ప్రో 45 లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 16 మోడల్ ఉంది, ప్యాషన్ ప్రో, వెరీ గుడ్ కండిషన్, డిజిటల్ మీటర్. ఇది వచ్చేసి 48 లో ఉంది. అండ్ ఇది వచ్చేసి గ్లామర్ ఉంది, 18 మోడల్, డిజిటల్ మీటర్. ఇది వచ్చేసి మనకి 65 లో ఉంది. అండ్ ఇది కూడా స్లైడ్ గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 2020 మోడల్ గ్లామర్ ఉంది, 20,000 తిరిగింది, డిజిటల్ మీటర్, వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి 73,000 ఉంది. అండ్ ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ఓల్డ్ వర్షన్ లో యూనికార్న్ కూడా ఉంది, 2013 మోడల్, సిల్వర్ కలర్ లో. అండ్ ఇది వచ్చేసి మనకి 42,500 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి హోండా షైన్ 2021 మోడల్ ఉంది, 78,000 లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైనల్ 75 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హోండా షైన్ సిబి ఉంది, 2021 మోడల్, ఇది కూడా సేమ్ 78,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి షైన్ ఉంది, 2017 మోడల్, ఇది 2015 మోడల్, 65,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది, ఫిక్స్డ్ అయితే కాదు. అండ్ ఇక్కడ వచ్చేసి 2016 మోడల్ ఓరి వర్షన్ కూడా ఇది షైన్ అనమాట, ఇది కూడా 47,000 ఉంది, ఫైనల్ 44,500 వరకు వచ్చేస్తుంది అనమాట. సో దీని మీద అయితే ఫైనాన్స్ చూడాలి, డైరెక్ట్ క్యాష్ పే ఉంటుంది. సో అలానే వెబ్సైట్ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎఫ్జెడ్ ఎస్ మనకి ఇక్కడ 2019 మోడల్ ఉంది, 20,000 తిరిగింది, 73,000 ఉంది, డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్, వెరీ గుడ్ కండిషన్, మ్యాక్విల్స్ కూడా ఉంటుంది అనమాట దీనికి. ఇక్కడ ఎఫ్జెడ్ ఎస్ లో చూసుకుంటే అయితే మనకి ఇక్కడ 45 వరకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ 2019 మోడల్ డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్. అండ్ ఇది వచ్చేసి మనకి 73 ఉంది, ఫైనల్ డిస్కౌంట్ మీకు 69 వరకు వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ ఇంకోటి 2018 మోడల్ ఉంది, ఓల్డ్ వర్షన్ ఉంది అనమాట, డ్యూయల్ డిస్క్ మ్యాక్విల్స్, ఇది వచ్చేసి 75,000 ఉంది, 2018 మోడల్. అండ్ ఇంకోటి ఎఫ్జెడ్ ఉంది, ఇది కూడా ఎఫ్జెడ్ ఎస్ 2018 మోడల్, ఇది వచ్చేసి 22,000 తిరిగింది, 75 ఉంది, ఇది కూడా స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ అలా చూసుకుంటే మనకి ఇక్కడ 300 cc లో మనకి ఇక్కడ జావాస్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జావా రెడ్ కలర్ లో ఉంది, 2021 మోడల్, ఇది జస్ట్ 3,500 మాత్రమే తిరిగింది, స్క్రాచ్లెస్, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి 168,000 ఉంది, స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి జావా పరాక్ ఉంది, 2020 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,55,000 ఉంది, 2020 మోడల్, ఇది కూడా వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ యమాలో 150 cc లో చూసుకుంటే మనకి ఇక్కడ R15 ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి 2023 మోడల్, ఇది R15, వెరీ గుడ్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ 6,500 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, సింగిల్ ఉన్న వెరీ గుడ్ మెయింటెనెన్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 1,28,000 ఉంది, సరే 1,58,000 ఉంది. సో మాట్లాడుకుంటే ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది, ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2021 మోడల్, ఇది. అండ్ ఇది వచ్చేసి 1,28,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ అలానే చూసుకున్నట్టయితే 350 cc లో మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్స్ ఉన్నాయి, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెరీ గుడ్ కండిషన్ లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 2017 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 23,000 తిరిగింది, 98,000 ఉంది, ఇది కూడా మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి 350 cc లో హంటర్ ఉంది, 2023 మోడల్ హంటర్ 350 cc, ఇది వచ్చేసి 10,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,85,000 ఉంది, ఇది కూడా స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హంటర్ 350 cc 2022 మోడల్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 31,000 తిరిగింది, డ్యూయల్ డిస్క్ ఏబిఎస్ ఛానల్, వెరీ గుడ్ కండిషన్, మ్యాక్విల్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 1,65,000 ఉంది, ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ప్లాస్ 350 cc లో రాయల్ ఎన్ఫీల్డ్ లో కావాలనుకుంటే 2018 మోడల్ BS4 లో ఉంది, 17,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, 1,55,000 చెప్తున్నాము, స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది, ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ 500 cc లో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఆర్మీ కలర్ లో 500 cc ఉంది, 2017 మోడల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 27,000 తిరిగింది, 1,55,000 ఉంది. అండ్ ఇది కూడా మాట్లాడుకుంటే తగ్గిస్తారు. ఇంకా మీకు 200 cc లో ఏమైనా స్పోర్ట్ టైప్ అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటే మనకి ఇక్కడ హీరోలో ఎక్స్పల్స్ ఉంది, 200 cc అనమాట. ఇది వచ్చేసి 2021 మోడల్, ఇది వచ్చేసి 35,000 తిరిగింది, డిజిటల్ మీటర్, జస్ట్ 84,500 ఉంది, మాట్లాడుకుంటే మాత్రం ప్రైస్ నెగోషియబుల్ అవుతుంది, ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ అలానే మనకి ఇక్కడ 150 cc లో స్పోర్ట్ టైప్ లో కావాలనుకుంటే యమాలో MT-15 ఉందన్నమాట, మనకి 2020 మోడల్ ఇది. అండ్ ఇది వచ్చేసి వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,28,000 చెప్తున్నాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,28,000 ఉంది, స్లైట్ గా నెగోషియబుల్ అవుతుంది.